ప్రకాశం బ్యారేజ్ వద్ద రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ నిర్మించిన స్టీల్ బ్రిడ్జిను సీఎం సిబిఎన్ గురువారం ప్రారంభించారు. రిపోర్ట్. రాజధాని అమరావతికి కీలక అనుసంధానంగా బకింగ్హామ్ కాలువపై నిర్మించిన 2 భారీ స్టీల్ బ్రిడ్జిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు పి. నారాయణ, నాదెండ్ల మనోహర్లతో కలిసి ఆవిష్కరించిన అనంతరం సీఎం బ్రిడ్జిలను కాలినడకన పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్టీల్ బ్రిడ్జిల ప్రారంభంతో అమరావతి రాజధానికి మెరుగైన కనెక్టివిటీ ఏర్పడిందని అన్నారు. ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం ప్రాంతాలను రాజధానితో అనుసంధానించే ఈ బ్రిడ్జిలు రాకపోకలను సులభతరం చేస్తాయని పేర్కొన్నారు. అమరావతినే ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం మంత్రులు పి. నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణలతో కలిసి ముఖ్యమంత్రి రాయపూడిలోని నూతన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ నేతలు నందం అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు, గుత్తికొండ ధనుంజయరావు తదితరులు కూడా మాట్లాడారు. నేను దేవునికి దండం పెట్టుకున్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి సమయాల్లో కొన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. నేను అమరావతి ఇక్కడ రాజధాని కడతానంటే రామోజీరావు గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు గారు మీరు రాజధాని కడుతున్నారు, పేరు ఏం పెట్టబోతున్నారు అనేది నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. నాకుండే అనుభవంతో నా మీడియా అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది, మీరు ఆలోచించండి అని ఆయన ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించాడు. అంటే మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పేరినంగానే నాకు కూడా ఒక మనసు ఉప్పొంగింది, జలధరించింది. దానికి కారణం ఆ పేరు పెడతామని అనౌన్స్ చేస్తే ఇంతవరకు అపోజ్ చేసిన వ్యక్తి కానీ, ప్రత్యామ్నాయ పేరు చెప్పిన వ్యక్తి కానీ లేరంటే అది అమరావతి ప్రభావం. అక్కడి నుంచి అసెంబ్లీలో నేను అనౌన్స్ చేసినప్పుడు మీరు చూసుంటారు, నాకు పెద్ద సమస్య. హైదరాబాద్ అసెంబ్లీలో, ఓల్డ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమావేశాలు, నేను ఆ సమావేశాలు అనౌన్స్ చేస్తే అడ్డం పడాలంటే నేను ఆ రోజు ఆలోచించి ఏ ప్రాంతానికి ఏ విధంగా చేస్తానో, సైబరాబాద్ నిర్మాణ అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని అనుభవాలతో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్ని జిల్లాలకు ఏమేం చేయబోతానో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఆ రోజు మాట్లాడిన మాటలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, అది వేరే విషయం. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు చూస్తే రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 5-10 ఎకరాలు చాలదు, 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి, మనం కూడా నష్టపోవడానికి లేదని చెప్పి పూర్తిగా దానికి ఆమోదించిన వ్యక్తి ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను నాటకాలు చేసి ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలాట ఆడితే నాకైతే చాలా బాధ కలిగింది. మీరు ఎంత సఫర్ అయ్యారు నేను చూశాను. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే ఉద్యమం అమరావతి రైతుల ఉద్యమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ఉద్యమం చేస్తామంటే నేను చూశాను. కడాన నేను పార్టీ అకౌంట్లో డబ్బులు కూడా లేదు మీకు సహాయం చేద్దామంటే, అలాంటి సందర్భాన్ని కూడా నేను ఫేస్ చేశాను. కోర్టులో చూస్తే ఆ వాద్యాలకు డబ్బులు ఎంత అవుతుందంటే, ఒక మంచి అడ్వకేట్ రావాలంటే అతనికి లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఒక్కొక్క ఆర్గ్యుమెంట్కి 50, ఒక రోజు ఆర్గ్యుమెంట్కి 50 లక్షలు వచ్చిపోవాలంటే, అలాంటివన్నీ ఉంటే నేను కడాన జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ రోజు మీ ఉద్యమానికి సహకరించాను నా వంతు కర్తవ్యంగా. ఆ రోజు
అమరావతి ఉద్యమం కోసం పోరాట కమిటీలు వేసుకోవడం, మీరందరూ పోరాడి దీన్ని సాధించారు. చరిత్ర ఉంటే చరిత్రలో, అమరావతి చరిత్రలో రైతులకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన, ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అలాంటి త్యాగాలు చేసిన మీ అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫ్రీ ఫ్లో ఉండాలి. అది అక్కడ సార్ అంటే ఇప్పుడు మనకి ఈ సెకండ్ బ్రిడ్జ్ వర్కౌట్ చేయండి మారుతా లాస్ట్ లో వెళ్ళి మనం నిల్చొని ఫోటో బాగుంది. మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్. ఎట్లా ఫేస్ చేయాలి? అమరావతి నిర్మాణంలో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టానికి మనం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. విజయవాడ అమరావతి మధ్య కనెక్టివిటీ కోసం E3 రోడ్డుని సుమారు 1519 కోట్లతోటి నిర్మించుకోవడం జరుగుతుంది. అలాగే ఓల్డ్ హైవే అంటే విజయవాడ టు చెన్నై హైవే, అలాగే అమరావతి కనెక్టివిటీ 82 కోట్ల రూపాయలతోటి స్టీల్ బ్రిడ్జిలు నిర్మించుకొని ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవటం చాలా అదృష్టం. అమరావతి పనులు ఎంతో శరవేగంగా ముందుకెళ్తున్నాయి. గత ప్రభుత్వం రాజధాని నిర్వీర్యం చేసి రాజధాని గ్రామాల్లోని రైతుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ రైతులు పోరాడి రాజధాని నిలుపుకోవడం జరిగింది. 2024లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున అమరావతి రైతులు కానివ్వండి, రాజధాని ప్రాంతం కానివ్వండి సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఫస్ట్ ఫేజ్ 28 మార్చి కల్లా కూడా పూర్తి చేసుకోబోతున్నాం అమరావతిని. ఈరోజు ఈ బ్రిడ్జి నిర్మాణం అమరావతికి ఒక మహోత్తరమైన ఘట్టంగా మనం భావించాలి. ఇవాళ అమరావతి రాజధానికి ఒక మహత్తరమైనటువంటి రోజు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి ఏదైతే నిర్మాణం కొనసాగుతోందో దానికి మంచి అనుకూలమైనటువంటి ఒక రాజమార్గాన్ని ఇవాళ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించటం, ఇది రాబోయేటువంటి కాలంలో అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు కానివ్వండి, పరిశ్రమలకు కానివ్వండి, మరి అన్ని రకాలుగా కూడా ఇటు బైపాస్ నుంచి అటువైపు మరి అమరావతి ప్రాంతానికి మంచి వెసులుబాటైనటువంటి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం, స్పీడ్ యాక్సెస్ రోడ్డు కూడా మరి బ్రహ్మాండమైన రీతిలో మనం నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవటం చాలా ఆనందంగా ఉంది. చాలా స్పీడ్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా మరింత అభివృద్ధికి ఈ యొక్క స్పీడ్ యాక్సెస్ రోడ్డు కానీ ఈ స్టీల్ బ్రిడ్జి కానీ మనకి అందుబాటులోకి రావటం శుభసూచకం. ఇవాళ దేశానికి రాజధాని వచ్చింది ఆగస్టు 15 అయితే ఈ అమరావతికి రాజధాని వచ్చిందని ఇవాళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఈ రైతులకి ఎంతో ఉపయోగం ఉంది. ఎంతోమంది రైతుల్ని అరాచక శక్తులు ఏర్పడి రోడ్డుల్లోకి వేసే భూములు ఇవ్వకుండా ఆపడానికి చాలా ట్రై చేశారు. కానీ స్వచ్ఛందంగా రైతులు వచ్చి మేము అభివృద్ధికి అడ్డు కాదని ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి ఈ భూములు ఇవ్వటం చాలా ఆనందకరం. ఎన్ని శక్తులు వచ్చినా కానీ ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆగేది లేదని చెప్పి రైతులు నిరూపించారు.
అలాగే ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డు వలన రానున్న రోజుల్లో కూడా డెవలప్మెంట్ ఏంటో కూడా మీరే చూస్తారు. కాబట్టి ఈ శక్తులను అన్నిటికీ ముందు రోజుల్లో కూడా ఈ ప్రజలే బుద్ధి చెప్పి చక్కటి మంచి ఇది జరుగుతుందని చెప్పి మేము ఆనందపడుతున్నాం. రాష్ట్రం మొత్తం కూడా మంగళగిరి వైపు చూసే రీతిలో ఈ రోజున అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది. అమరావతి డెవలప్మెంట్ కు తొలిమెట్టుగా ఈ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ చేయటం చంద్రబాబు నాయుడు గారు మాకంతా ఆనందకరంగా ఉంది. రాజధాని రైతులందరూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని, ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొని ఈ రాజధానిని నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రోజున అమరావతి ప్రజలందరూ కూడా చాలా ఆనందకరంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే 2020 విజన్, చంద్రబాబు నాయుడు గారు అంటేనే భావితరాలకు పునాది. ఈ రోజున భావితరాలకి పునాది కింద ఈ రోజున అమరావతిని డెవలప్మెంట్ చేసే తీరునైతే మేమందరం చూస్తున్నాము. ఈ రోజున ఎన్నో కోట్ల ఇన్వెస్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరి ఎంప్లాయ్మెంట్ ఎన్నో పరిశ్రమలు కూడా ఈ అమరావతికి రానున్నాయి. అమరావతి ప్రాంతం అంతా సస్యశ్యామలంగా భావితరాలకు పునాదిగా ఎంతో డెవలప్మెంట్ చేసి మరి మా అమరావతి రైతులకు గిఫ్ట్గా ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజున మేము సైతం బాబుతో అన్న రీతిగా మేమందరం కూడా బాబు గారి వైపు పయనించడం జరుగుతుంది. ఈ రాజధాని ఎందుకు పనికిరాదన్న రాజధానిని మనం ఒట్టి చేతులతో వచ్చి హైదరాబాద్ను మించిన తలతన్ని రాజధాని నిర్మించడంలో ప్రథమ పాత్ర పోషించారు. ఇక్కడ మా ఎమ్మెల్యే లోకేష్ బాబు గారు కూడా ప్రభుత్వం కూడా దీనికి సహకరించింది. గతంలో సీడీఎస్ రోడ్డు లేనప్పుడు కరకట్ నుంచి అమరావతికి రాజధానికి వెళ్ళాల్సిన టైం పట్టేది. ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమంలో 4 లైన్లు వేసేసి అతి తక్కువ సమయంలోనే అమరావతి చేరుకునేలాగా చేశారు. ఇది రైతుల విజయం అని మేము భావిస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనం రాజధానికి వెళ్ళాలంటే ఉన్న కరకట్ట ఒక వే వెళ్తే ఇంకొక వే రావడానికి చాలా కష్టంగా ఉండేది. ఇక్కడ బ్రిడ్జి ఈరోజు ఆ సమస్య లేదు. రాజధానికి మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు. త్వరలో రాజధానికి ఇది తొలిమెట్టుగా మనం ఆశించవచ్చు. రాజధాని డెవలప్మెంట్కి ఇది నాంది. ముందు కూడా రాజధాని అభివృద్ధిలోకి వెళ్ళబోతుంది. ఇండస్ట్రీస్ కానీ అన్నీ రాబోతున్నాయి. చాలా ఆనందదాయక విషయం. ఎప్పటి నుంచో ప్రజలు అమరావతి ప్రాంతం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ తాడేపల్లి కానీ ఎప్పుడు ఎదురు చూసినటువంటి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మరి ఆ బ్రిడ్జిని అయితేమి కొన్ని మంగళగిరి అభివృద్ధి బంధాలు అయితేమి ఆయన చూసిన మేరకు ఈనాడు కూడా ముఖ్యమంత్రి గారు మరి స్టీల్ బ్రిడ్జి హైవే స్పీడ్ రోడ్ నిర్మించడం అనేది గొప్ప చరిత్ర ఇది. ఎందుకంటే ఎవరు కూడా ఈ రోడ్డు పడుతుంది ఎక్సెస్ రోడ్డు కానీ స్టీల్ బ్రిడ్జి పడుతుంది ఎవరు ఊహించిన పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు కానివ్వండి, మన నాయకుడు గౌరవ మంత్రివర్యులు కానివ్వండి ఆ బ్రిడ్జి మీద సూచన చేసి దాదాపుగా నాకు తెలిసిన వరకు 1500 కోట్లు సిల్కు ఈనాడు కూడా ఖర్చు పెట్టేయటం వలన అమరావతి ప్రాంతంలో కానీ మరి వచ్చేటువంటి మంత్రులు కానీ జడ్జీలు కానీ సామాన్య ప్రజలు కానీ రైతులు కానీ అతివేగంగా వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈనాడు కూడా చేసినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర బీసీసీఎల్ తరఫున అదేవిధంగా మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.